శంకరాచార్యుల వారు ఒకసారి అలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ చెప్పులు కుట్టేవాడు ఒకడు చెప్పులు కుడుతుంటే నించున్నారు. ఇలా ఇలా చూశారు. చూస్తే అతను చెప్పులు కుట్టడం ఆపి శంకరాచార్యులు వారు వచ్చారని నమస్కారం చేసి అన్నాడు, శంకరా మీరు సర్వజ్ఞులని మీకు బిరుదుంది అన్నాడు. అవును ఉంది. సర్వజ్ఞులంటే అన్నీ తెలిసి ఉండాలిగా, చెప్పు కుట్టగలరా అని అలా కుట్టగలను, ఇది కుట్టండి. వెంటనే శంకరాచార్యులు వారు చెప్పులు కుట్టేవాడి దగ్గర కూర్చుని చెప్పు తీసుకుని సూది తీసుకుని ముక్కు మీద ఇలా అన్నారు. అనగానే వాడు కాళ్ళ మీద పడి, ఎందుకంటే శరీరంలో మిగిలిన చోట చెమట పట్టినా జిగురు ఉండదుట, ముక్కు చివర పట్టే చెమటకి జిగురు ఉంటుంది. అందుకే చెప్పులు కుట్టేవాళ్ళు సూదిని ముక్కు మీదే ఇలా అంటుంటారట. శంకరాచార్యులు వారు సూది తీసుకుని ఇలా అనగానే కాళ్ళ మీద పడిపోయాడు. బాబో మీ సర్వజ్ఞత్వానికి జోహార్, సూది ఇలా అనాలని కూడా మీకు తెలుసు అన్నాడు. అది శంకరులంటే. శంకరులకు తెలియని విషయం ఏమీ లేదు.